ఇవాళ తిరుపతి లడ్డు గురించి మనం చూస్తా ఉన్నాం. ఎక్కడా లేని ఎక్విప్మెంట్ ని మనం కొనుగోలు చేసి ఎప్పుడైతే మన దృష్టికి కొన్ని అంశాలు వచ్చినాయో ₹1 కోటి పైగా ఖర్చు పెట్టి ఆ మెషిన్స్ ని మనం కొనుగోలు చేసి మన దగ్గర కొనుగోలు చేసే ప్రతి ఒక్కటి కూడా నాణ్యత ప్రమాణాలకి లోబడి ఉంది. ఎక్కడా కూడా అడల్ట్రేషన్ అనేది, కల్తీ అనేది లేదు అని చెప్పి ప్రతి ఒక్క ఉత్పత్తిని నిర్ధారించే విధంగా మన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడా లేదు. అది మన ఒక్క అమూల్ తర్వాత మన ప్రాంతంలో, మన దక్షిణ భారతదేశంలో సంగం డైరీల్లో మాత్రమే ఉందనేది ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా సరే రాజీ పడకుండా నాణ్యత లేనప్పుడు నాణ్యత లేని వాటిని తిరిగి పంపించడం తప్పితే వాటిని నాణ్యత లేని వస్తువుల్ని మార్కెట్లోకి రావటం గానీ, నాణ్యత లేని వస్తువులు సంగం డైరీలోకి రావటం గానీ జరగవనేది, క్వాలిటీలో ఎక్కడ రాజీ పడకుండా అత్యున్నతమైన ఎక్విప్మెంట్ ను కూడా మనం సమకూర్చుకోవడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.